శ్రీపురం గ్రామం అండి. ఈ వ్యవసాయ పరపతి సంఘం గురించి మాట్లాడదలుచుకున్నాం. మేము గతంలో 15 సంవత్సరాలు ఉన్న సొసైటీని గత ప్రభుత్వాలు దీన్ని తీసుకుపోయి నడిగూడ మండలంలో కలపడం జరిగింది. నడిగూడ మండలంలో కలిసిన తర్వాత మేము రైతులు చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడి నుంచి ఎరువులకు కానీ విత్తనాలకు కానీ పోవాలంటే దాదాపు మాకు రోడ్డు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఈ రోడ్డు సౌకర్యం మందు కట్టలు అందుబాటులో ఉండకపోయేది. మాకు ఇక్కడ ఈ సొసైటీ ఏర్పడిన తర్వాత బిల్డింగు, తర్వాత గోడాను, మన ఆఫీసు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం సొసైటీకి. ఈ సొసైటీ ఇది మనం ఎక్కడి నుంచి చేస్తామో అక్కడికి తరలించడం వల్ల ఈ బిల్డింగ్ కూడా మామూలుగా ఒకనే పడబడి ఉండటం జరుగుతుంది. మాకు ఇప్పుడు మేమంతా అనంతగిరి మండలానికి వచ్చాము. నడిగూడ మండలం నుంచి ఒక ఎల్లాపురం గ్రామం తప్ప మిగతా 5 గ్రామాలు మేము అనంతగిరి మండలంలో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మండలం వేరు, సొసైటీ వేరు అన్నట్టుంది. మాకు ఈ ఇబ్బందులన్నీ చూడలేక మేము మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మేము ఉత్తమ్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళదలుచుకుంటాం ఈ విషయాన్ని. ఈ సొసైటీ పరిధిలో సుమారుగా 1500 ఓటర్లతో పెద్ద సొసైటీ ఇది. చాలా పెద్ద 6 గ్రామాలతో పెద్ద 1500 సభ్యతలతో ఉంది. కనుక దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని మా ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మా మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ విన్నవించాం. మాకు ఈ త్రిపురాల సొసైటీ కావాలని పదే సార్ని ప్రాధాన్యపడుతున్నాం. అలాగే ఈ సొసైటీ కనుక ఏర్పాటు అయితే దాదాపు 6 గ్రామాల ప్రజలు ఈ సొసైటీలో మందు కట్టలు కానీ, ఎరువులు కానీ, మిగతా సొసైటీకి సంబంధించిన లోన్లు కానీ వాటికి అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని గ్రామాల మధ్యన ఉంది మా గ్రామం. ఇక్కడ గోడౌన్ ఏర్పాటు చేయడం కానీ ఏదైనా ఖర్చు లేకుండా ఏర్పాటయ్యే సొసైటీ మాది. ₹1 ఖర్చు పెట్టకుండా ఓన్లీ ఒక టేబుల్తో అక్కడ కూర్చోవచ్చు, ఒక టేబుల్ తెచ్చుకొని. అందుకనే ₹1 ఖర్చు లేకుండా ఏర్పాటయ్యే సొసైటీని మాకు ఏర్పాటు చేయాలని మా ఎమ్మెల్యే గారిని, అదే మా మంత్రి గారిని పదే కోరుతున్నాం.